వీళ్ళందరూ క్రిస్టియన్సే కాబట్టి క్రిస్టియన్ అనేది కామన్గా ఉంటుంది. దానికి ముందు ఒకటి పెట్టాను, ఏంటి తెలుసా? వీళ్ళ పేరే కిటికీ క్రైస్తవులు. కిటికీ క్రైస్తవులు, విండో సీకింగ్ క్రిస్టియన్. ఎందుకు సార్ వీళ్ళని విండో సీకింగ్ క్రిస్టియన్ అన్నారు అని అంటే, బైబిల్లోంచే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాల్ అనేటువంటి ఆయన ట్రోయాస్ అనే ఒక ఊరు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత అన్నాడు, బాయ్ నేను పొద్దున్నే వెళ్ళిపోతాను అని అన్నాడు. అన్న పొద్దున్నే వెళ్ళిపోయేటట్లయితే మేము అన్నం తినొస్తాం, రాత్రి మాకు వాక్యం చెప్పవా అని అడిగారు. ఇప్పుడు మీరు మీటింగ్కి వచ్చారనుకోండి, బిల్కుల్ మీరు చేసే పని ఏంటి తెలుసా? నీట్గా ట్రిమ్గా తయారై వస్తారు, ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత లైటింగ్ గీటింగ్ ఉంటుంది, మైకు గీక్ ఉంటుంది, వాక్యం చెప్తారు, అయిపోయిన తర్వాత ఫుడ్ కూడా పెడతారు, చివరిలో చాయ్ బిస్కెట్ ఇస్తారు, అప్పుడు వెళ్తారు. కానీ వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు నైట్ టైం మీటింగ్కి రావాలంటే వచ్చేటప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క క్యాండిల్ తెచ్చుకోవాలి, ఒక్కొక్కడు ఒక్కొక్క కాకడా తెచ్చుకోవాలి. ఎందుకంటే కన్వీనర్ లైట్స్ ప్రొవైడ్ చేయలేడు, కన్వీనర్ మ్యాట్స్ ప్రొవైడ్ చేయలేడు, ఎవరి దాడే తెచ్చుకోవాలి. వాళ్ళు ప్రతి ఒక్కడు లైట్ తెచ్చేసుకున్నారు, అంటే కాకడాలు అందరూ వెలిగించేశారు. రూమ్ ఫుల్గా బ్రైట్గా ఉన్నది. ఒక పోరగాడు ఉన్నాడు, వాడి పేరు ఐతుకు. వాడు కిటికీలో కూర్చున్నాడు, కిటికీలో. అందుకే కిటికీ క్రైస్తవులు అన్నారు. సార్ కిటికీలో ఎందుకు కూర్చున్నాడు సార్ అంటే 3 పాసిబిలిటీస్. పాసిబిలిటీ నెంబర్ 1, కిటికీలో కూర్చుంటే వెనక ఆనుకోవడానికి ఉంటుంది మస్తు, ఇది ఒకటి. రెండోది, కిటికీలో కూర్చున్నాడంటే మంచి హవా వస్తుంది, గాలి, ఇది రెండోది. మూడోది, కిటికీలో కూర్చుంటే కనుక పౌలు మెసేజ్ బోరు కొడితే బయట చూడొచ్చు, టైంపాస్ అవుద్ది. అర్థమైందా? ఈ 3 కారణాలతో వాడు కిటికీలో కూర్చున్నాడు. మొత్తానికి బ్యాక్ రెస్ట్, మంచి గాలికి నిద్ర వచ్చింది, పడుకుని పోయాడు. అయితే నిద్రలో తూలి పడ్డాడు. లోన పడితే బాగుండేది, బయట పడ్డాడు. బయట పడినా పర్లేదు, గ్రౌండ్ ఫ్లోర్ అయితే, 3rd ఫ్లోర్ అది. 3rd ఫ్లోర్లోకి వెళ్ళి పడితే ఏమవుతాడాడు? చచ్చాడాడు. హీ డైడ్, దట్స్ ఆల్. అయితే ఆ టైంలో పౌలు ఉన్నాడు కాబట్టి వెళ్ళి ప్రార్థన చేశాడు, ఆయన లేచిండు. ఇప్పుడు హైదరాబాద్లో పౌలు లేడు కాబట్టి నువ్వు పడితే పోతావు. అందుకే ఇది మొదటి బ్యాచ్. సార్ నేను ఎప్పుడు కిటికీలో కూర్చోను సార్, కుర్చీ మీద కూర్చుంటా. నాకు తెలుసు కుర్చీ మీద కూర్చునే మీరు కూడా కొంతమంది కిటికీ క్రైస్తవులే. ఎట్లాగా అంటాను, 3 కారణాలు కూడా మేము చెప్తాను. మనకి కొన్ని హెబ్రోన్ చర్చి, బ్రదరన్ చర్చిలు లెక్క ఉంటాయి, వాళ్ళకి కుర్చీలు ఇవ్వరు. అర్థమైందా? అయితే చర్చిలో మహా అయితే 4-5 స్తంభాలు ఉంటాయి. నువ్వు ఎర్లీగా వెళ్ళావు అనుకో, స్తంభాన్ని కూర్చుంటావు, ఎందుకని? రిలాక్స్ అవ్వచ్చని. లేకపోతే గోడకు కూర్చుంటావు, ఎందుకని? రిలాక్స్ అవ్వచ్చని. ఆడి కిటికీ క్రైస్తవుడే. రెండోది, చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత వస్తే కింద చూస్తారు జాగా ఎక్కడుందా అని. చర్చ్ స్టార్ట్ అవ్వకముందు వస్తే పైకి చూస్తారు ఫ్యాన్ ఎక్కడుందా అని. ఫ్యాన్ కింద కూర్చునేవాడు దేనికోసం కూర్చుంటాడు? గాలి కోసం. గాలి వచ్చినప్పుడు ఆడు చేసేది ఏంటి? పడుకునేది. ఈ 2 మీకు సెట్ కావు. మూడోది మాత్రం ఖచ్చితంగా సెట్ అవుద్ది. ఏంటనంటే చాలామంది యంగ్ పీపుల్ ఒక కొత్త రకమైనటువంటి విండోని యూజ్ చేస్తారు చర్చిలో, దాన్నే ఈ విండో అంటారు. అర్థమైందా? అరే బైబిల్ తెరవండి అంటే ఇది తీస్తారు, తప్పేం లేదు. దీంట్లో నువ్వు వాక్యం చదువుతానంటే ప్రాబ్లం ఏం లేదు. అయితే నాలాంటి వాడు వచ్చి ఏరా మొబైల్లో ఏం చూస్తున్నావు అని అంటే చూపిస్తారు బైబిలే. నేను అడుబోంగానే ఇట్లా అంటారు, విండో మారుతుంది. నాలాంటి స్పీకర్, అర్థమైందా, ఖతర్నాకు జోకేసి నవ్వుతుంటే వాడు కూడా నవ్వుతుంటే స్పీకర్ పిచ్చోడు ఫీల్ అయిపోతూ ఉంటాడు, నా జోకేనేమో అని. ఏం కాదు, ఆడు ఎవరితోనో జాడ్ చేస్తున్నాడు. మెసేజ్ అయిపోయిన తర్వాత ఏడుస్తూ అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు అనుకుంటాడు వీడు కన్ఫెస్ అయ్యాడని, లేదు బ్రేక్ అయి ఉంటుంది చాట్లో. అది పరిస్థితి. ఈ విండో సీకింగ్ క్రిస్టియన్ దేవుని వాక్యం లోనికి వెళ్ళిందా? వెళ్ళలేదు. దేవుని వాక్యం లోనికి వెళ్ళినప్పుడు వాడు యాక్ట్స్ 29కి పనికొస్తాడా? యాక్ట్స్ 1కే పనికిరాడు, 29కే పనికొస్తాడు. వాడు పనికొచ్చేది ఒకదానికే, యాక్ట్స్కి కాదు, యాక్ట్స్కి. యాక్ట్స్ అంటే క్రియలు, యాక్ట్స్ అంటే బస్. అయితే మీరు ఆ టైపా?